ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి చాలా ఇంట్లో ఇల్లు తుడుస్తూ ఉంటుంది. ఈ పనులు నాకు అలవాటు లేదే కానీ చేయవలసి వస్తుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఆ ఇంటిని తుడుస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వైష్ణవిని చూసి వెన్నెల అనుకొని ఎలాగైనా సరే ఈరోజు వెన్నెలని చాలా దగ్గరగా తీసుకొని కౌగిలించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవిని చూసి ఈరోజు ఎలాగైనా సరే తనని చాలా గట్టిగా కౌగిలించుకొని ఆ స్పార్క్ వస్తుందో లేదో నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ వెనక నుండి అలా వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వెన్నెల వస్తూ ఉంటుంది. అది చూడకుండా అక్కడున్న వైష్ణవి తన ఇల్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణ వెన్నెలని చాలా దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ కృష్ణ కౌగిల్లో ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, ఇప్పుడు కానీ కృష్ణ వెన్నెలని చూసేస్తే నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ కౌగిల్లో వెన్నెల ఉంటుంది. ఇంతలో అది చూడగానే అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటిది ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం అబ్బా నేను ఇలా తీసుకొని దగ్గరికి కౌగిలించుకోవడం ఆ థ్రిల్లే వేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల చాలా సంతోషిస్తూ తన కౌగిల్లో ఉండిపోతుంది.